పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించేందుకు వారికి సేఫ్టీ జాకెట్, గ్లౌజులు అందించిన 41వ డివిజన్ టీడీపీ కో కన్వీనర్ విద్యాసాగర్ అభినందనీయుడు అని టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు పేర్కొన్నారు. కాకినాడ 41వ డివిజన్ టీడీపీ కార్యాలయం వద్ద డివిజన్ కో కన్వీనర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి విద్యాసాగర్ అధ్యక్షత వహించగా టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు ముఖ్య అతిథిగాను, కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ విశిష్ట అతిథిగా పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ జాకెట్, గ్లౌజ్, స్వీట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లిపూడి వీరు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల పారిశుద్ధ్య కార్మికుల్లో నిబద్ధత పెరిగి మరింతగా పనిచేసే వీలుంటుందన్నారు. విద్యాసాగర్ మాట్లాడుతూ డివిజన్ పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు ప్రోత్సాహంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెందాని సూరిబాబు, దుర్గాప్రసాద్, ఆదినారాయణ, సుబ్రహ్మణ్యం, జొన్నాడ వెంకటరమణ, ఆంజనేయులు, ఒళ్ళు దుర్గాప్రసాద్, రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఈ శానిటేషన్ సిబ్బందికి ఈ విధమైన గ్లౌజెస్ కానీ జర్కిన్స్ కానీ ఇవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళు నైట్ టైము విధులు నిర్వహిస్తుంటారు. ఆ టైంలో ఈ ట్రాఫిక్ ఏదైనా వెహికల్స్ వెళ్ళేటప్పుడు మామూలుగా డ్రెస్లో ఉంటే అవి కనపడవని చెప్పి ఇప్పుడు రేడియంకి సంబంధించిన జాకెట్స్ ఇవ్వడం జరిగింది. అంటే యాక్సిడెంట్లు కానీ ఏ విధంగా అరికట్టడానికి ఈ జాకెట్స్ చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఏంటంటే చేతికి గ్లౌజెస్ కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, ఈ చెత్తది ఎత్తేటప్పుడు ఈ గ్లౌజెస్ అయ్యి తొడుక్కుని ఈ చెత్త ఎత్తడం జరిగితే ఇన్ఫెక్షన్స్ అయ్యి తక్కువగా ఉంటాయని మంచి ఉద్దేశంతో ఆలోచన చేసి మరి మన సాగర్ గారు, కో కన్వీనర్ సాగర్ గారు ఈరోజు ఈ శానిటేషన్ సిబ్బందికి ఈ విధమైన మరి కార్యక్రమానికి ఈవేళ చేయడం చాలా అభినందనీయం. మరి మా సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి తరఫున, అలాగే నా తరఫున, మా బొత్శేఖర్ గారి తరఫున, మరి 41వ వార్డు తెలుగుదేశం నాయకుల తరఫున మరి సాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. డివిజన్లో ఉన్న శానిటరీ సిబ్బంది అందరికీ సుమారు 21 మందికి వాళ్ళందరికీ సేఫ్టీ జాకెట్స్, అలాగే సేఫ్టీ హ్యాండ్ గ్లౌజుల్ని ఇవ్వడం జరిగింది. వాటితో పాటు దీపావళిని పురస్కరించుకునే స్వీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు వార్డు శుభ్రంగా ఉంచడంలో కానీ, పరిశుభ్రంగా ఉంచడం, ఆరోగ్యంగా ఉంచడంలో వీళ్ళ పాత్ర చాలా ఉన్నది. వీళ్ళకి మనం చిన్న చిన్న ఫెసిలిటీస్ ఇస్తే ఇంకొంచెం బాగా వర్క్ చేస్తారు, వీళ్ళు కూడా ఆరోగ్యంగా కానీ హెల్తీగా ఉంటారనే ఉద్దేశంతో ఈ శానిటరీ వర్కర్స్ అందరికీ ఈరోజు ఇవ్వడం జరిగింది. వీళ్ళ సహకారంతోనే ఈ 41వ వార్డు ఇంకొంచెం అభివృద్ధి చెందాలని, ఇంకొంచెం శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దీనికి అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ వీరు గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ బొత్శేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మిగతా తెలుగుదేశం నాయకులు, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, సచివాలయం సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్తే. నేను విద్యాసాగర్, కో కన్వీనర్, తెలుగుదేశం పార్టీ. విద్యాసాగర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యులతో కలిసి ఈ వార్డులో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలందరికీ కూడా ఈ హ్యాండ్ గ్లౌజ్, అలాగే రేడియంతో కొంచెం జాకెట్ అన్నీ ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడం చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళు వర్షంలోనూ ఎండలోనూ ఒకవేళ అన్ని వేళ వాళ్ళు విపరీతంగా వర్క్ చేస్తూ ఉంటారు. అటువంటి సేవ చేసినప్పుడు ఎవరైనా మళ్ళంటూ ఎవరైనా తెలవకుండా చీకట్లో కుదరడానికి వీలు లేకుండా రేడియం ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు అటువంటి వాళ్ళకి. సో ఆ విధంగా అలాగే చేతులు పాడవకుండా గ్లౌజ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఐటమ్స్ తీసుకుంటారు లోపల నుంచి, అవి గుచ్చుకోకుండా ఎటువంటి ఇంజరీస్ జరగకుండా వాళ్ళకి అటువంటి పెట్టడం చాలా మంచిది. సో వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కార్యక్రమం చేసినందుకు విద్యాసాగర్ గారిని, అలాగే తెలుగుదేశం మిగతా కార్యక్రమాలను అందరినీ కూడా అభినందిస్తూ మా వార్డు సభ్యులు అందరి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు